కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మేడే మేడే. కొండలు పగలేసినం, బండలనే పిండినం, మా నెత్తులు కంకరగా ప్రాజెక్టులు కట్టినం. సిరి ఎవడిదిరో, శ్రమ ఎవడిదిరో. బంజర్లను నరికినం, బంజర్లను నరికినం, పొలాలను దున్నినం, మా చెమటే ఏరులుగా పంటలు పండించినం. గింజెవడిదిరో, గంజెవడిదిరో. మగ్గాలను పెట్టినం, నేతలెన్నో నేసినం, మానరాలుగా నేతలెన్నో నేసినం. వణుకెవడిదిరో, ఉడికెవడిదిరో. అర్థమవుతుందా? వణుకెవడిదిరో, ఉడికెవడిదిరో. ప్రాజెక్టులు ఫ్యాక్టరీలు కట్టినం, ఉత్పత్తులు పెంచినం, మా శక్తే విద్యుత్తుగా దేశాన్ని నిర్మించినం. మేడెవడిదిరో, గుడిసెవడిదిరో. ఇది కార్మికుల పరిస్థితి. రిక్షా దొక్కే రహీమన్న, డ్రైవర్ మల్లన్న, హమాలి కొమరన్న, నీకున్న ఆస్తంతా 2 రెక్కలేనన్నా అని ఇలాంటి పాటల మధ్యలో పెరిగిన శ్రమజీవుల బిడ్డను నేను ఈరోజు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరి ఈరోజు పెద్దలు మీ ప్రాంత అభిమాన నాయకుడు వనపర్తిని 100 సంవత్సరాలు ముందుకు ప్రగతి పదంలో నడిపించిన కృషికలు పెద్దలు గౌరవనీయులు మరి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, శ్రీధర్ గారికి, గట్టియాల గారికి, అల్లాశ్వర గారికి, లక్ష్మయ్య గారికి, మరెందరో మహానాయకులకు, మరి ముఖ్యంగా ఈ రోజు ముఖ్య అతిథులైన కార్మిక సోదరులు మీ అందరికీ కూడా మరొకసారి జై తెలంగాణ. మిత్రులారా, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అది కష్టం చేసినోడికే తెలుస్తుంది కష్టం విలువ, ఆ కష్టంలో ఉండే కన్నీ. నేను ఐపీఎస్ ఆఫీసర్గా ఉండగా తర్వాత మరి 26 సంవత్సరాల సర్వీస్ చేసి అందులో 10 సంవత్సరాలు మీ అందరి పిల్లలను చదివించాలన్న ఒక దృఢ సంకల్పంతో ఒక బృహత్తరమైన ప్రణాళికతో నేను గురుకుల పాఠశాల సెక్రటరీగా తీసుకున్నాను. చాలా మంది తల్లిదండ్రులు సెకండ్ సాటర్డే అంటే 2వ శనివారం నాడు వాళ్ళ పిల్లల్ని చూడడానికి సర్దులు కట్టుకొని స్కూల్కి వచ్చేవారు. వాళ్ళందరితో కరచాలనం అంటే చేయగలిపి కరచాలనం చేసినప్పుడు, షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చేతులు రాళ్ళలాగా ఉండేది. అయ్యా మీరు ఏం పని చేస్తారు నాయన? పొద్దున 5 గంటలకు లేస్తాం, పొద్దున 5 గంటలకు లేచి మళ్ళీ రాత్రి 10 గంటలకు, ఒక్కొక్కసారి 11 గంటలు అయితే ఇంటికి వస్తాం, పొద్దంతా శ్రమ చేస్తాం. నేను గన్నేటు పట్టుకొని ఉలి పట్టుకొని కొండలను పిండి చేసే వడ్డెర కార్మికుల దగ్గరికి పోయి ఒక్క క్షణం ఆ ఉలి పట్టుకొని ఆ సుత్త పట్టుకొని బండను పడగొట్టే ప్రయత్నం చేసిన నా వల్ల కాలేదు. 70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా నడుము వంచి గన్నేటు పట్టుకొని పెద్ద పెద్ద బండలను బాంబుల మధ్యలో పేలుస్తూ వాటన్నింటినీ ఆ దుమ్ముతో సహజీవనం చేస్తే 50 సంవత్సరాల వయసుకే చాలా మందికి ఆంథ్రకోసిస్ అనే ఒక వ్యాధి వస్తుంది. సిలికోసిస్ అంటే గుట్టల బీమారి అంటారు తెలంగాణలో. మొత్తం కూడా ఊపిరితిత్తుల్లో వాళ్ళందరికీ కూడా కంకర పిండి చేరుతుంది. ఆ విధంగా చాలా మంది తొందరగా చేతులకు అందరి గాయాలు. అదేవిధంగా రిక్షా దొక్కేవాడు, ఆటో రిక్షా కార్మికులు కూడా పెద్దలు నిరంజన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆర్టీసీ బస్సులో ఫ్రీ, మహిళలకు ఫ్రీగా ప్రయాణం అంటున్న ఈ ప్రభుత్వంలో ఎవరైతే రోడ్ల మీద పడ్డారో లక్షలాది మంది ఆటో డ్రైవర్లు నివసించి ఇళ్ళకి వెళ్ళాను. హైదరాబాద్లో సింగరేణి కాలనీలో అగ్గి పెట్టె లాంటి ఇల్లు, దేవరకొండ నుంచి, వనపర్తి నుంచి, కిలాగనపూర్ నుంచి, రోడ్డు మీద తండాల నుంచి ఎంతో మంది యువకులు
భార్యా పిల్లలను తీసుకొని హైదరాబాద్లో సింగరేణి కాలనీలో కొట్టాలేసుకొని రేకులు చెట్లేసుకొని బిగ్గు బిగ్గు అనుకుంటూ ఎప్పుడు మున్సిపల్ ఆఫీసర్లు వచ్చి మా గుడిసెలు కూడా కొడతారనే భయంతో ఆటోలు అద్దెకు తీసుకొని బతికిన కార్మికులను చూశాను. పోలీసులందరూ కూడా అక్రమంగా కేసులు పెడుతుంటే సంపాదించుకున్నదంతా పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ కేసు నుంచి బయటకు వచ్చే కార్మికులను నేను చూడడం జరిగింది. నాగర్ కర్నూలులో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రానైట్ షాపు, గ్రానైట్ ఆసాములేమో రాజస్థాన్ నుంచి వస్తారు, రాజస్థాన్ నుంచి నిలబడతారు. ఈ ప్రాంతంలో తెల్కపల్లి నుంచో ఇంకెక్కడి నుంచో వనపర్తిలో ఉంటాయి యువకులు 9వ తరగతి ఫెయిల్ అయ్యి 7వ తరగతి ఫెయిల్ అయ్యి ఇంట్లో పరిస్థితి బాగలేక కూలికి వచ్చిన ఆ గ్రానైట్ బండలు రాజస్థాన్ నుంచి వచ్చిన, కరీంనగర్ నుంచి వచ్చి, ఖమ్మం నుంచి వచ్చిన గ్రానైట్ బండలను లారీ మీద నుంచి దింపడం కోసం ముగ్గురు లారీ మీదకి ఎక్కి ముగ్గురు లారీ కింద ఉండి ఆ స్పాంజిని పట్టుకొని ఒక్కొక్క బండ 200 కేజీలు 300 కేజీలు ఉండే బండను మోద్దామని నేను కూడా ఒకసారి పోయిన చేతులకు వాళ్ళందరి చేతులు చూస్తే భయం వేసింది. అందరికీ గాయాలు ఉన్నాయి, కుట్లు పడ్డాయి, చేతులు ఎరిగిపోయింది. ఒక్క బండ కూడా సరిగ్గా మోయలేకపోయినా వీళ్ళు వేల లక్షల బండలు మోసి